శ్రీ లలితా పరమేశ్వరి చక్రపురం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇదే భగవద్గీత. అర్జున, సర్వభూతాల యందు నేను సమభావం కలవాడిని. నాకు ఉద్దేశించబడువాడు అప్రియుడు అనేవాళ్ళు ఎవ్వరూ లేరు, ప్రియమైన వాడు కూడా లేడు. కానీ ఎవరు ఏ సాధకులు నన్ను నిర్ణయం ప్రకారంగా సాధన కర్మను ఆచరిస్తూ నన్ను పొందగోరి ఆరాధిస్తున్నారో వారి నా యందు నేను కూడా వారి యందు ఉంటాను. అర్జున, అపి చేత్సు దురాచారః భజతే మాం అనన్యభాక్ సాధుః ఏవ మంతవ్యః సహ మంతవ్యః సమ్యక్ వ్యవస్థితః హి సహః. చతుర్దశ భువనాల్లో ఉన్న దురాచారాలన్నిటినీ తానే చేసిన విపరీతమైన దుర్మార్గుడు అయినప్పటికీ నేను పైన చెప్పిన అనన్య భక్తి ఏకత్వ భక్తితో సాధన చేసినట్లయితే వాడు సాధు అని చెప్పటానికి తగినవాడే. నాకు సరి అయిన పద్ధతిని నిశ్చయించుకుని సరి అయిన సాధనం చేస్తున్నవాడే అవుతాడు. అంటే దుర్మార్గుడే కానీ సన్మార్గుడే కానీ నా తత్వాన్ని నేను చెప్పిన విధంగా గుర్తించి తత్వదృష్టితో సాధన కర్మ చేస్తున్నాడు అతను. క్లిప్రం భవతి ధర్మ ఆత్మా శాశ్వత శాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి మే భక్తః నా ప్రణశ్యతి. అతడు దురాచారుడిగా జీవించిన సాధన చేసిన వెంటనే శాశ్వత బుద్ధి కలవాడు అవుతాడు, శాశ్వతమైన శాంతిని పొందుతాడు. అర్జున, బాగా తెలుసుకో, నా నిజభక్తుడెవ్వడు ఎన్నడూ నాశనమవుడు. కానీ ఈ విధంగా మొదటి నుండి చెప్పుకొస్తున్న రీతిగా నియమానికి కట్టుబడి నిజభక్తుడై సాధన చేసిన వాడే